హీరో విశాల్. సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్న ప్రముఖ హీరో తన బ్యాచిలర్ లైఫ్కు రామ్ రామ్ చెప్తూ 47 ఏళ్ల వయసులో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు హీరో విశాల్. Yes, I'm going to marry Danshika. I'm in love with her. I'm going to marry her. త్వరలో పెళ్లి జరగబోతుంది. ఆయన పెళ్లి ప్రేమకు సంబంధించి గతంలో ఎన్నో రూమర్స్ వచ్చాయి. కానీ ఒక్కసారి కూడా అవి నిజం కాలేదు. జనాలకు కూడా ఇలాంటివి విని విని బోర్ కొట్టేసింది. అయితే 2 రోజుల క్రితం కూడా విశాల్ పెళ్లి గురించి ఊహాగానాలు వినిపించాయి. మీడియా షరా మామూలే అన్నట్టుగా కథనాలు వండి వార్చింది. కానీ ఈసారి మాత్రం విశాల్ షాక్ ఇచ్చారు. నడిగర సంఘం భవన నిర్మాణం పూర్తయ్యాకే తాను పెళ్లి చేసుకుంటానని గతంలో విశాల్ శపథం చేశారు. ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ భవన నిర్మాణాన్ని తుది దశకు తీసుకొచ్చారు విశాల్. ఆగస్టు 15న ఈ భవనాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఇదే సమయంలో తన ప్రేమ జీవితం పెళ్లికి సంబంధించి త్వరలో ప్రకటన చేస్తానని విశాల్ హింట్ ఇచ్చారు. దీంతో విశాల్ ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నారని, ఆగస్టు 29ని పెళ్లి చేసుకుంటారని మీడియాలో కథనాలు వచ్చాయి. మే 19 ఉదయం కూడా ఓ ప్రముఖ హీరోయిన్తో విశాల్ రిలేషన్లో ఉన్నట్టుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి. సోమవారం సాయంత్రం సాయి ధన్సిక నటించిన యోగిదా ఆడియో విడుదల ట్రైలర్ లాంచ్ కార్యక్రమం చెన్నైలో జరిగింది. ఈ ఈవెంట్కు విశాల్ చీఫ్ గెస్ట్గా హాజరవుతారని తెలిసినప్పటి నుంచి ఈ హీరోకు కాబోయే భార్య సాయి ధన్సికానే అనే కథనాలు ఊపందుకున్నాయి. కట్ చేస్తే తాను సాయి ధన్సికతో రిలేషన్లో ఉన్నానని, త్వరలో తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు విశాల్ అధికారికంగా అదే వేదికపై ప్రకటించి షాక్ ఇచ్చారు. సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ అయిన తర్వాత నేను దంచికను పెళ్లి చేసుకోబోతున్నాను. థ్యాంక్ యూ. మీ ఆశీర్వాదాలు నాకు కావాలి. అక్కడితో ఆగకుండా తన పుట్టినరోజైన ఆగస్టు 29నే పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ముహూర్తం కూడా ఖరారు చేశారు. సాయి ధన్సిక చాలా మంచి అమ్మాయి అని, కొంతకాలం క్రితం మా మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారిందని విశాల్ తెలిపారు. పెళ్లి తర్వాత కూడా సాయి సినిమాల్లో నటిస్తారని ఆయన వెల్లడించారు. అసలు సాయి ధన్సికకు విశాల్కు ఎప్పుడు ఎక్కడ పరిచయం కలిగిందంటూ నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. తంజావూరుకి చెందిన సాయి ధన్సిక 2009లో పేరన్మాయితో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత అరవణ్, పరదేశీ తదితర చిత్రాల్లో నటించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలీలో ఆయనకు కూతురుగా నటించి పాపులర్ అయ్యారు సాయి. తెలుగులోనూ షికారు, అంతిమ తీర్పు, దక్షిణ వంటి చిత్రాల్లో నటించారు. కానీ 8 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన విశాల్, సాయి ధన్సిక మధ్య బంధానికి బాటలు వేసింది. కృష్ణ, విదర్త్, సాయి ధన్సిక నటించిన విజితీరు సినిమాలో హీరో సింభు తండ్రి టి రాజేందర్ కీలక పాత్రలు పోషించారు. మూవీ ప్రమోషన్స్లో భాగంగా జరిగిన ఓ ప్రెస్ మీట్లో సాయి ధన్సిక మాట్లాడుతూ వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పి రాజేందర్ను మర్చిపోయింది. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రాజేందర్ అదే వేదికపై మీడియా ముందు సాయి ధన్సికను తిట్టాడు. రజనీ సినిమాలో నటిస్తోంది కాబట్టి పొగరుగా వ్యవహరిస్తోందని అసభ్యంగా మాట్లాడాడు. జరిగిన దానికి సాయి ధన్సిక క్షమాపణలు చెప్పినా రాజేందర్ వినిపించుకోలేదు. ఇంత అవమానం ఎదురైన సాయి ధన్సిక ఏడుస్తున్నా వేదికపై ఉన్న ఒక్కరూ రాజేందర్ను అడ్డుకోకపోగా సహనటులు, ఇతర పెద్దలు చప్పట్లు కొడుతూ నవ్వుతూ కనిపించారు. ఆమెకు తమిళ చిత్ర పరిశ్రమ నుంచి ఎలాంటి మద్దతు లభించకపోవడంతో నెటిజన్లు సైతం ఫైర్ అయ్యారు. అయితే ఈ విషయం తెలుసుకున్న నాటి తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ మాత్రం రాజేందర్పై భగ్గుమన్నారు. అప్పటికే సాయి ధన్సిక, విశాల్ మధ్య ఫ్రెండ్షిప్ ఉండగా రాజేందర్ ఎపిసోడ్ తర్వాత తనకు అండగా నిలిచిన విశాల్తో ఆ బంధం మరింత బలపడి ప్రేమగా మారింది. 8 ఏళ్లుగా రిలేషన్లో ఉన్నప్పటికీ ఎక్కడా బయటపడకుండా తాజాగా తాము ఒక్కటవుతున్నట్టు ప్రకటించి షాక్ ఇచ్చారు విశాల్, సాయి ధన్సిక. హీరో విశాల్. సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్న ప్రముఖ హీరో తన బ్యాచిలర్ లైఫ్కు రామ్ రామ్ చెప్తూ 47 ఏళ్ల వయసులో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు హీరో విశాల్. Yes, I'm going to marry Danshika. I'm in love with her. I'm going to marry her. త్వరలో పెళ్లి జరగబోతుంది. ఆయన పెళ్లి ప్రేమకు సంబంధించి గతంలో ఎన్నో రూమర్స్ వచ్చాయి. కానీ ఒక్కసారి కూడా అవి నిజం కాలేదు. జనాలకు కూడా ఇలాంటివి విని విని బోర్ కొట్టేసింది. అయితే 2 రోజుల క్రితం కూడా విశాల్ పెళ్లి గురించి ఊహాగానాలు వినిపించాయి. మీడియా షరా మామూలే అన్నట్టుగా కథనాలు వండి వార్చింది. కానీ ఈసారి మాత్రం విశాల్ షాక్ ఇచ్చారు. నడిగర సంఘం భవన నిర్మాణం పూర్తయ్యాకే తాను పెళ్లి చేసుకుంటానని గతంలో విశాల్ శపథం చేశారు. ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ భవన నిర్మాణాన్ని తుది దశకు తీసుకొచ్చారు విశాల్. ఆగస్టు 15న ఈ భవనాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఇదే సమయంలో తన ప్రేమ జీవితం పెళ్లికి సంబంధించి త్వరలో ప్రకటన చేస్తానని విశాల్ హింట్ ఇచ్చారు. దీంతో విశాల్ ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నారని, ఆగస్టు 29ని పెళ్లి చేసుకుంటారని మీడియాలో కథనాలు వచ్చాయి.
మే 19 ఉదయం కూడా ఓ ప్రముఖ హీరోయిన్తో విశాల్ రిలేషన్లో ఉన్నట్టుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి. సోమవారం సాయంత్రం సాయి ధన్సిక నటించిన యోగిదా ఆడియో విడుదల ట్రైలర్ లాంచ్ కార్యక్రమం చెన్నైలో జరిగింది. ఈ ఈవెంట్కు విశాల్ చీఫ్ గెస్ట్గా హాజరవుతారని తెలిసినప్పటి నుంచి ఈ హీరోకు కాబోయే భార్య సాయి ధన్సికానే అనే కథనాలు ఊపందుకున్నాయి. కట్ చేస్తే తాను సాయి ధన్సికతో రిలేషన్లో ఉన్నానని, త్వరలో తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు విశాల్ అధికారికంగా అదే వేదికపై ప్రకటించి షాక్ ఇచ్చారు. సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ అయిన తర్వాత నేను ధన్సికను పెళ్లి చేసుకోబోతున్నాను. థ్యాంక్ యూ. మీ ఆశీర్వాదాలందు నాకు కావాలి. అక్కడితో ఆగకుండా తన పుట్టినరోజైన ఆగస్టు 29నే పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ముహూర్తం కూడా ఖరారు చేశారు. సాయి ధన్సిక చాలా మంచి అమ్మాయి అని, కొంతకాలం క్రితం మా మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారిందని విశాల్ తెలిపారు. పెళ్లి తర్వాత కూడా సాయి సినిమాల్లో నటిస్తారని ఆయన వెల్లడించారు. అసలు సాయి ధన్సికకు విశాల్కు ఎప్పుడు ఎక్కడ పరిచయం కలిగిందంటూ నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. తంజావూరుకి చెందిన సాయి ధన్సిక 2009లో పేరన్మాయితో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత అరవణ్, పరదేశీ తదితర చిత్రాల్లో నటించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలీలో ఆయనకు కూతురుగా నటించి పాపులర్ అయ్యారు సాయి. తెలుగులోనూ షికారు, అంతిమ తీర్పు, దక్షిణ వంటి చిత్రాల్లో నటించారు. కానీ 8 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన విశాల్, సాయి ధన్సిక మధ్య బంధానికి బాటలు వేసింది. కృష్ణ, విదర్త్, సాయి ధన్సిక నటించిన విజితీరు సినిమాలో హీరో సింభు తండ్రి టి రాజేందర్ కీలక పాత్రలు పోషించారు. మూవీ ప్రమోషన్స్లో భాగంగా జరిగిన ఓ ప్రెస్ మీట్లో సాయి ధన్సిక మాట్లాడుతూ వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పి రాజేందర్ను మర్చిపోయింది. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రాజేందర్ అదే వేదికపై మీడియా ముందు సాయి ధన్సికను తిట్టాడు. రజనీ సినిమాలో నటిస్తోంది కాబట్టి పొగరుగా వ్యవహరిస్తోందని అసభ్యంగా మాట్లాడాడు. జరిగిన దానికి సాయి ధన్సిక క్షమాపణలు చెప్పినా రాజేందర్ వినిపించుకోలేదు. ఇంత అవమానం ఎదురైన సాయి ధన్సిక ఏడుస్తున్నా వేదికపై ఉన్న ఏ ఒక్కరూ రాజేందర్ను అడ్డుకోకపోగా సహనటులు, ఇతర పెద్దలు చప్పట్లు కొడుతూ నవ్వుతూ కనిపించారు. ఆమెకు తమిళ చిత్ర పరిశ్రమ నుంచి ఎలాంటి మద్దతు లభించకపోవడంతో నెటిజన్లు సైతం ఫైర్ అయ్యారు. అయితే ఈ విషయం తెలుసుకున్న నాటి తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ మాత్రం రాజేందర్పై భగ్గుమన్నారు. అప్పటికే సాయి ధన్సిక, విశాల్ మధ్య ఫ్రెండ్షిప్ ఉండగా రాజేందర్ ఎపిసోడ్ తర్వాత తనకు అండగా నిలిచిన విశాల్తో ఆ బంధం మరింత బలపడి ప్రేమగా మారింది. 8 ఏళ్లుగా రిలేషన్లో ఉన్నప్పటికీ ఎక్కడా బయటపడకుండా తాజాగా తాము ఒక్కటవుతున్నట్టు ప్రకటించి షాక్ ఇచ్చారు విశాల్, సాయి ధన్సిక. హీరో విశాల్ సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్న ప్రముఖ హీరో తన బ్యాచిలర్ లైఫ్కు రామ్ రామ్ చెప్తూ 47 ఏళ్ల వయసులో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు హీరో విశాల్. Yes, I'm going to marry Dhanshika. I'm in love with her. I'm going to marry her. త్వరలో పెళ్లి జరగబోతుంది. ఆయన పెళ్లి, ప్రేమకు సంబంధించి గతంలో ఎన్నో రూమర్స్ వచ్చాయి. కానీ ఒక్కసారి కూడా అవి నిజం కాలేదు. జనాలకు కూడా ఇలాంటివి విని విని బోర్ కొట్టేసింది. అయితే 2 రోజుల క్రితం కూడా విశాల్ పెళ్లి గురించి ఊహాగానాలు వినిపించాయి. మీడియా షరా మామూలే అన్నట్టుగా కథనాలు వండి వార్చింది. కానీ ఈసారి మాత్రం విశాల్ షాక్ ఇచ్చారు. నడిగర సంఘం భవన నిర్మాణం పూర్తయ్యాకే తాను పెళ్లి చేసుకుంటానని గతంలో విశాల్ శపథం చేశారు. ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ భవన నిర్మాణాన్ని తుది దశకు తీసుకొచ్చారు విశాల్. ఆగస్టు 15న ఈ భవనాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఇదే సమయంలో తన ప్రేమ జీవితం, పెళ్లికి సంబంధించి త్వరలో ప్రకటన చేస్తానని విశాల్ హింట్ ఇచ్చారు. దీంతో విశాల్ ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నారని, ఆగస్టు 29ని పెళ్లి చేసుకుంటారని మీడియాలో కథనాలు వచ్చాయి. మే 19 ఉదయం కూడా ఓ ప్రముఖ హీరోయిన్తో విశాల్ రిలేషన్లో ఉన్నట్టుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి. సోమవారం సాయంత్రం సాయి ధన్సిక నటించిన యోగిదా ఆడియో విడుదల ట్రైలర్ లాంచ్ కార్యక్రమం చెన్నైలో జరిగింది. ఈ ఈవెంట్కు విశాల్ చీఫ్ గెస్ట్గా హాజరవుతారని తెలిసినప్పటి నుంచి ఈ హీరోకు కాబోయే భార్య సాయి ధన్సికానే అనే కథనాలు ఊపందుకున్నాయి. కట్ చేస్తే తాను సాయి ధన్సికతో రిలేషన్లో ఉన్నానని, త్వరలో తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు విశాల్ అధికారికంగా అదే వేదికపై ప్రకటించి షాక్ ఇచ్చారు. సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ అయిన తర్వాత నేను ధన్సికను పెళ్లి చేసుకోబోతున్నాను. థ్యాంక్ యూ. మీ ఆశీర్వాదాలందు నాకు కావాలి. అక్కడితో ఆగకుండా తన పుట్టినరోజైన ఆగస్టు 29నే పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ముహూర్తం కూడా ఖరారు చేశారు. సాయి ధన్సిక చాలా మంచి అమ్మాయి అని, కొంతకాలం క్రితం మా మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారిందని విశాల్ తెలిపారు. పెళ్లి తర్వాత కూడా సాయి సినిమాల్లో నటిస్తారని ఆయన వెల్లడించారు. అసలు సాయి ధన్సికకు విశాల్కు ఎప్పుడు ఎక్కడ పరిచయం కలిగిందంటూ నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. తంజావూరుకి చెందిన సాయి ధన్సిక 2009లో పేరన్మాయితో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత అరవణ్, పరదేశీ తదితర చిత్రాల్లో నటించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలీలో ఆయనకు కూతురుగా నటించి పాపులర్ అయ్యారు సాయి. తెలుగులోనూ షికారు, అంతిమ తీర్పు, దక్షిణ వంటి చిత్రాల్లో నటించారు.
కానీ 8 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన విశాల్ సాయి ధన్సిక మధ్య బంధానికి బాటలు వేసింది. కృష్ణ, విదర్త్, సాయి ధన్సిక నటించిన విజితీరు సినిమాలో హీరో సింభు తండ్రి టి రాజేందర్ కీలక పాత్రలు పోషించారు. మూవీ ప్రమోషన్స్లో భాగంగా జరిగిన ఓ ప్రెస్ మీట్లో సాయి ధన్సిక మాట్లాడుతూ వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పి రాజేందర్ను మర్చిపోయింది. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రాజేందర్ అదే వేదికపై మీడియా ముందు సాయి ధన్సికను తిట్టాడు. రజనీ సినిమాలో నటిస్తోంది కాబట్టి పొగరుగా వ్యవహరిస్తోందని అసభ్యంగా మాట్లాడాడు. జరిగిన దానికి సాయి ధన్సిక క్షమాపణలు చెప్పినా రాజేందర్ వినిపించుకోలేదు. ఇంత అవమానం ఎదురైన సాయి ధన్సిక ఏడుస్తున్నా వేదికపై ఉన్న ఏ ఒక్కరూ రాజేందర్ను అడ్డుకోకపోగా సహనటులు, ఇతర పెద్దలు చప్పట్లు కొడుతూ నవ్వుతూ కనిపించారు. ఆమెకు తమిళ చిత్ర పరిశ్రమ నుంచి ఎలాంటి మద్దతు లభించకపోవడంతో నెటిజన్లు సైతం ఫైర్ అయ్యారు. అయితే ఈ విషయం తెలుసుకున్న నాటి తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ మాత్రం రాజేందర్పై భగ్గుమన్నారు. అప్పటికే సాయి ధన్సిక, విశాల్ మధ్య ఫ్రెండ్షిప్ ఉండగా రాజేందర్ ఎపిసోడ్ తర్వాత తనకు అండగా నిలిచిన విశాల్తో ఆ బంధం మరింత బలపడి ప్రేమగా మారింది. 8 ఏళ్లుగా రిలేషన్లో ఉన్నప్పటికీ ఎక్కడా బయటపడకుండా తాజాగా తాము ఒక్కటవుతున్నట్టు ప్రకటించి షాక్ ఇచ్చారు విశాల్, సాయి ధన్సిక.